హాయ్! వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫ్రైడే, సాటర్డే స్పెషల్. ఫ్రైడే, సాటర్డే 2 కంబైన్ చేసాం గదా! ఈ మధ్య కాలంలో. ఏమిటి విశేషం అంటే, కొంచెం బిజీ షెడ్యూల్ కావటం వలన, ట్రావెలింగ్‌లో ఉండటం వలన ఇలా చేయవలసొచ్చింది. యాస్ సూన్ యాస్ ఐ రీచ్ ఢిల్లీ, సో విల్ బి హావింగ్ ఫ్రైడే స్పెషల్ ఆల్సో. అయితే ఈరోజు 2 విషయాలు. ఫ్రైడే స్పెషల్‌కి సంబంధించిన విషయం ఏంటంటే, ఈ ఆ మధ్యన మరి సెబీ వారు రిస్ట్రిక్షన్స్ ట్రేడింగ్ మీద పెట్టారు గదా! అవి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఏంటంటే, ఫస్ట్ జాన్యువరి నుంచి ఏం జరుగుతున్నదంటే, సెన్సెక్స్, సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ నుంచి వస్తుంది. తర్వాత ఎన్ఎస్‌సి నుంచి, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ నుంచి నిఫ్టీ ఉంది. వాళ్ళని సెన్సెక్స్ అంటారు. దీన్ని నిఫ్టీ అంటారు గదా! ఆహ్, అయితే వాటికి సంబంధించి ఏంటి? ఫస్ట్ జనవరి నుంచి ఏం చేయబోతున్నారు? అది. ఇది దీని తర్వాత నేను సాటర్డే మార్కెట్‌లేంటి, మార్కెట్ పొజిషన్ ఏంటి దాని గురించి మాట్లాడతాను. చాలా ఇది డిసెంబర్ నెల చాలా క్రుషియల్. చాలా 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 ఆహ్, క్రుషియల్ మ్యాటర్స్ ఉన్నాయి. కొన్ని డిస్కస్ చేస్తాను ఈరోజు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ జాన్యువరి నుంచి ఏం జరుగుతున్నది? సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఈ రెండిటికి మాత్రమే వీక్లీ ఆప్షన్స్ సెటిల్మెంట్‌కి అవకాశం ఉంది. ఆప్షన్స్‌లో ఆప్షన్స్ సెటిల్మెంట్ అన్నిటికి ఉండేది. బ్యాంక్ నిఫ్టీకి, ఫిన్ నిఫ్టీ, మిడ్ అన్నిటికి ఉండేది గదా! ఇప్పుడు అలా కాదు. వీక్లీ సెటిల్మెంటు ఇప్పుడు ఫస్ట్ జాన్యువరి నుంచి కేవలం, అంటే కొత్త సంవత్సరం 2025 నుంచి కేవలం నిఫ్టీ 50కి ఉంటుంది. నిఫ్టీ 50లోని ఆప్షన్స్‌కి వీక్లీ సెటిల్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ దేనికుంటుంది? సెన్సెక్స్‌కి ఉంటుంది. మరి బ్యాంక్ నిఫ్టీ వగైరా, వగైరా వీటన్నిటికి కూడా ఓన్లీ మంత్లీ సెటిల్మెంట్. దట్స్ పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏంటంటే, ఈ సెన్సెక్స్‌కి సంబంధించి ట్యూస్‌డే పెట్టారు సెటిల్మెంట్ డేట్. ట్యూస్‌డే ఇస్ ద సెటిల్మెంట్ డేట్ ఫర్ సెన్సెక్స్. నిఫ్టీకొచ్చేటప్పటికి థర్స్‌డేనే. థర్స్‌డే ఏం మారదు. వీక్లీ సెటిల్మెంట్ థర్స్‌డే ఉంటుంది. మంత్లీ సెటిల్మెంట్ కూడా లాస్ట్ థర్స్‌డే ఉంటుంది గదా! సో, ఎన్ఎస్సికి సంబంధించినంత వరకు థర్స్‌డే ఏం మారలేదు. సెన్సెక్స్‌కి సంబంధించి మాత్రం ఇంతకుముందు ఫ్రైడే ఉండేది. ఇప్పుడు ట్యూస్‌డే చేశారు. ఓకే. ఈ సవరణలు చేశారు. అంటే వెరీ క్లియర్‌లీ వీక్లీ సెటిల్మెంట్‌లు ఎక్కడా లేవు. ఓన్లీ ఎన్ఎస్సి, సెన్సెక్స్ మాత్రమే ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఆహ్, లాట్‌లకొచ్చేటప్పటికి ఆ లాట్‌ల్లో కూడా చేంజ్ వస్తున్నది గదా! ఇప్పుడు నార్మల్‌గా మామూలు లాట్లే నడుస్తున్నాయి. అప్పుడు 3 టైమ్స్ 15,00,000 కనీసం లాట్ వాల్యూ ఉండేలాగా ఫిక్స్ చేయడం జరుగుతున్నది. అంటే అది నిఫ్టీకి ఇంకా ఇంప్లిమెంట్ కాబోతున్నది గదా! అది జనవరి నుంచి పోస్ట్ ప్రాబబుల్. ఎందుకంటే అది నవంబరు, డిసెంబరు, జనవరి. నవంబరు సిరీస్ స్టార్ట్ అయిపోయింది. డిసెంబరు, జనవరి. ఈలోగా ఎందుకంటే కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా! ప్రీవియస్ కాంట్రాక్ట్స్ దే గెట్ ఎఫెక్టెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? జాన్యువరి 1 నుంచి జ జ రేపు జరగబోతున్నాయి. లాట్ సైజ్ కూడా పెరగబోతున్నది. వన్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. సో, సెకండ్, మరి మార్కెట్‌లకొస్తే, ఏవండీ, మార్కెట్‌లు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. అసలు ఏమీ ఒక రకమైన ఒక డైరెక్షన్ ఇవ్వటం లేదు కదా! ఎందుకని అలా అవుతున్నది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, మెయిన్‌లీ ఎఫ్ఐఐస్ అండి. ఎఫ్ఐఐస్ ఆర్ బెంట్ అపాన్ సెల్లింగ్. బెంట్ అపాన్ సెల్లింగ్ అని చెప్పాలంటే, మొన్న సెటిల్మెంట్ రోజున, థర్స్‌డే సెటిల్మెంట్ రోజున 11,500 కోట్లకి, దగ్గర దగ్గరగా 11,500 కోట్లకి అమ్మారండి. అంతకుముందు కొద్దిగా కొన్నారు. ఫస్ట్ టైమ్ కొద్దిగా కొన్నారు. ఎందుకు కొన్నారండి అంటే, ఇగో సెటిల్మెంట్ రోజున పడేయటానికి. మరి 8,000 పైచిలుకు 8,500 దగ్గర దగ్గర మన డిఐఎస్ కొన్నారు గానీ, వెయిట్ సరిపోలేదు. అందుకని చాలా వాలటాలిటీ గమనించారా మీరు?
థర్స్డే సెటిల్మెంట్ రోజున చాలా వాలటైలిటీ వచ్చింది. వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు వర్చువల్గా చెప్పాలంటే. సమ్‌హౌ ఇట్ వాజ్ ఆన్ ద నెగెటివ్ సైడ్. అయితే ఫ్రైడే సెటిల్మెంటు స్టార్టింగు కదా! ఫస్ట్ డే ఆఫ్ ది సెటిల్మెంట్ కదా! ఇక్కడే అమ్మారు వీళ్ళు 4000 పైచిలుకు. అట్లా ఎందుకు నేను నోటితో ఎందుకు చెప్పటం? మీకు చూపిస్తాను. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ చూడండి. మీరు చూసి మీరే చెప్పండి. హ్మ్. ఇలా చూడండి. 29 29థ్ నవంబరు. 29థ్ నవంబర్‌కి వీళ్ళు నెట్ ఎఫ్ఐఎస్ ఎంత అమ్మారు చూడండి. 4,383,00,00,000 వాళ్ళు అమ్మితే మన వాళ్ళు 5,723,00,00,000 కొన్నారు. కొంచెం ఎక్కువ కొన్నారు. ఎక్కువ కొనటం వల్ల కొద్దిగా ఏంటంటే మార్కెట్ నిలబడింది. ఇట్ షోడ్ దట్ ఇట్ ఈస్ దేర్. 200 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది కదా! ఈ కారణం వల్లే. తర్వాత అదాని గ్రూపు షేర్‌లో బయింగ్ వచ్చింది కొద్దిగా. దానివల్ల కూడా కొంచెం పానిక్ తగ్గింది. మీకు చెప్పాలంటే కొంచెం బ్యాంక్ నిఫ్టీను తర్వాత నిఫ్టీ ఐటీ కొద్దిగా పెరిగాయి. అంతకన్నా ఎక్కువేం లేదు. హ్మ్. మరి వాట్ హ్యాపెండ్ అండి 28థ్ నవంబర్ ఇక్కడ చూడండి. 28థ్ నవంబర్ వీళ్ళు 11,756,00,00,000 దాదాపు 12,000,00,000కి అమ్మితే సెటిల్మెంట్ రోజున మన వాళ్ళు 8,700,00,000 ఏ మూలకు సరిపోదు కదా! దానివల్ల ఏంటంటే మార్కెట్టులో పెరగనివ్వల. పడేశారనే చెప్పాలి కాస్తో కూస్తో. సో, ఇది జరిగిన కథ. ఇప్పుడు అర్థమైంది కదా! ఎందుకు వై మార్కెట్స్ ఆర్ ఫాలింగ్. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటే అది నెక్స్ట్ ఇప్పుడు జరిగిన కథ కదా ఇదంతా. జరిగిన కథ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే జరగబోయే కథ. నెక్స్ట్ వీకు అండ్ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం వి ఆర్ ఎంటరింగ్ డిసెంబర్. ఆహ్, ఇయర్ ఎండే కదా! డిసెంబర్ అంటే ఏముందండి ఇయర్ ఎండే. సో, డిసెంబర్‌లో ఏం కాబోతున్నది? ఏవండీ? డిసెంబర్‌లో ఏం కాబోతున్నది అనేది చూడాలంటే గ్లోబల్ మార్కెట్‌లో ఒకసారి వి షుడ్ గో బ్యాక్ టు గ్లోబల్ మార్కెట్స్. గ్లోబల్ మార్కెట్స్ దే ఆర్ మార్డ్ బై అడ్వర్టైజ్‌మెంట్స్. అబ్బయ్య బాబోయ్! So please come back to global markets. What is happening in the global markets అంటే ఓకే. గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయండి. జస్ట్ చెప్పడం ఏంటంటే చూపిస్తే బాగుంటుందని చెప్పి నేను ఫార్మాలిటీకి చూపిస్తున్నాను కానీ మార్కెట్లు బాగున్నాయి. గ్లోబల్ మార్కెట్ అమెరికన్ మార్కెట్స్ ఆర్ బుల్లిష్. కొత్త ప్రభుత్వం కొత్త ఇది అంతా వెరీ బుల్లిష్. డౌ జోన్స్ కానీ S&P 500 కానీ నాస్డాక్ కానీ బాగున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఓకే. మరి ఏమి ఘోరంగా ఏం లేవు. పడిపోలేదు. మామూలుగా ఫ్రెంచ్ మార్కెట్ కొద్దిగా చాలా రోజులుగా డల్‌గా ఉందనుకోండి. బట్ నెవర్‌థెలెస్ ఇట్స్ ఓకే. గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ చూడండి. గిఫ్ట్ నిఫ్టీ 94 పాయింట్లు ప్లస్ సైడ్ చూపిస్తుంది. దీన్ని నమ్మొద్దు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ మండే. కాబట్టి ఊరికే ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ చూడటమే 94 పాయింట్లు ప్లస్ చూపిస్తుంది. అంటే 24,390 చూపిస్తుందనే కానీ అప్పుడు మారిపోతుంది. అప్పుడు ఏదైనా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓవరాల్ మార్కెట్లు బాగున్నాయి. తర్వాత చూడండి బ్రెంట్ క్రూడ్ చూడండి. క్రూడ్ ఈజ్ వెరీ బేరిష్. ఇంకా $73, $72 దగ్గరే ఉంది. అంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ సైన్ ఫర్ ఇండియా. గోల్డ్ కొంచెం యాక్టివ్‌గా ఉందనుకోండి, బాగానే పెరిగిందనుకోండి. మనకి గోల్డ్‌తో పని లేదు. మనకి ఏంటంటే క్రూడ్ ఆయిల్‌తో పని. ఇంతవరకు బాగానే ఉంది కదా! ప్లీజ్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నిఫ్టీ ఎక్కడికొచ్చి ఆగిందంటే 24,000 దగ్గరకొచ్చి ఆగింది. సో, న్యాచురల్. దేర్ ఈస్ నథింగ్ టు కామెంట్ ఆన్ ఇట్. కదా! మరి
ఊరికే టెక్నికల్స్ జస్ట్ చూద్దాము. షేర్ చేసుకుంటే ఇందులోకి వెళ్తాము. చార్టింగ్కి వెళ్దాం. చార్టింగ్కి వెళ్తే చార్టింగ్ చార్ట్లో చూడండి ఒకసారి. నిఫ్టీ ఎక్కడుంది? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు చూద్దాం. ఇదండి పరిస్థితి. 1 ఇయర్కి వెళ్ళాం కదా. ఏం పర్వాలేదు. ఇక్కడి నుంచి ఇది అప్, ఇక్కడి నుంచి ఇది డౌన్. చూడండి ఒకసారి ట్రెండ్ లైన్లో చూపిస్తాను. ఇది అప్. ఈ అప్ ట్రెండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడే 24,000 దగ్గర నుంచే స్టార్ట్ అయింది. మళ్ళీ ఎలా వెళ్ళిందో అలాగా దిగింది. 23,000 దగ్గర దిగింది. బట్ అక్కడి నుంచి మళ్ళీ 24,100, 130 అనుకోండి. 24,100, 130 ఆ రేంజ్కి వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని ఎంత అయితే పైకి వెళ్ళిందో అంత కంటేకి ఎక్కువగా దిగింది. లోవర్ లో కదా ఇది. దీన్ని లోవర్ లో అంటాం కదా. లోవర్ లో ఎందుకు వచ్చిందంటే భయపెట్టడానికి. బట్ అక్కడ బయింగ్ సపోర్ట్ వచ్చింది. అంటే అప్పుకో ఇళ్ళగానే పండగ కాదనుకోండి, అప్పుడే అయిపోలేదు, అయిపోయింది, ఇంకా ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుందనే అసంప్షన్ తీసుకోవద్దు. సో ప్రీవియస్ లో ఇక్కడ ఉంది. ఏది ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో వచ్చినటువంటి ప్రీవియస్ లో ఉంది కదా. జూన్ 4 ఒక టెంపరీగా ఫర్ షార్ట్ పీరియడ్ వచ్చింది. అది 22,000 దగ్గర ఉంది. సో ఇది 22,000 దగ్గరికి వస్తుందా, తీసుకొచ్చేస్తారా? లేదు లేదు, ఇది 200-డే మూవింగ్ యావరేజ్ పైనే ఉంది కాబట్టి ఇంకా పైనే రేంజ్లో మూవ్ అవుతుందా? ఇట్ మే నాట్ టచ్ 25,000 ఇమీడియట్లీ, బట్ ఇట్ మే మూవ్ అరౌండ్ 25,000 అండ్ 25,000, 24,000 ఏది పాజిటివ్గా ఉంటే, లేకపోతే 23,000 వర్సెస్ 24,000 మేక్ ఆర్ బ్రేక్. సో ఇక్కడ ప్రెడిక్షనే ఏంటి చేయాలి, ఏంటి వాట్ ఈజ్ పాసిబుల్. ఫస్ట్ ఈ వారం ఏమైందో చూద్దాం. లెటస్ సి. లాస్ట్ వీక్ గెయిన్ అయితే ఎంత, నెట్ గెయిన్ ఎంత అది చూద్దాం. ముందు చూద్దాం రండి. ఎస్, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8 వారాలు, ఏదో 7 వారాల నగలు అంటారే అలాగే 7 వారాల నగలాగా 7 వారాలు భయంకరంగా తగ్గింది. 8వ వారం కొద్దిగా రికవర్ అయింది. దిస్ ఈజ్ ద రికవరీ పాయింట్. 8th వీక్ 7 వీక్స్ తర్వాత దెర్ ఈజ్ అ రికవరీ వచ్చింది. ఓకే, ఎందుకంటే ప్రీవియస్లో అప్పుడు 23,500 అయితే అది నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి 24,000 దగ్గరకు వచ్చింది. అదే ఈ వీకు ఇమ్మీడియట్ లాస్ట్ వీక్ తీసుకున్నట్లయితే ఓపెనింగు కొంచెం ఘనంగానే పైనే ఉన్నా 24,200 పైచలకు ఉన్నా అది నిలవలేదు. ఫైనల్గా 24,128కి వచ్చింది. అయితే లోవర్ లెవెల్ టచ్ చేసింది. ఇంతకుముందు ఏదైతే హై ఉందో ఆ హైని, ఈ ప్రీవియస్ వీక్లీ హైని అది టచ్ చేసింది. కానీ అక్కడ సపోర్ట్ వచ్చేసింది. 23,900కి వచ్చేటప్పటికి బయింగ్ సపోర్ట్ వచ్చేటప్పటికి పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది ఫైనల్గా. 24,120 వేసుకోండి వీక్లీ. అయితే దీనికి ఉన్న విశేషం ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే, నెంబర్ 1 ఇది డోజీ క్యాండిల్. ఈ డోజీ క్యాండిల్ కొంచెం గ్యాప్ అప్లో ఉంది. ఇది గ్యాప్ అప్లో డోజీ క్యాండిల్ వచ్చింది అంటే పాజిటివ్ అని అర్థం. అన్లెస్ చూడండి దానికి, అన్లెస్ నెక్స్ట్ వీక్ ఇట్ క్లోజెస్ ఆర్ ఫాల్స్ బిలో 23,900. ఇక్కడ ప్రీవియస్ హై చూడండి 23,900. ఈ 23,900కి దిగువన ట్రేడ్ అయితే మాత్రం
ప్రమాదమే, బేరిష్ అయిపోతుంది. అదర్వైజ్ దిస్ ఈజ్ అ బుల్లిష్ క్యాండిల్, దిస్ డోజ్ ఈజ్ ఎ బుల్లిష్ క్యాండిల్. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, వెరీ మచ్ గ్యాప్ అప్, డౌన్ ట్రెండ్లో గ్యాప్ అప్. కాబట్టి ఇంత నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ బుల్లిష్గా ఉంది. నిఫ్టీ బుల్లిష్గా ఏం లేదు, బుల్లిష్గా ఉండే అవకాశం ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ డోజీ ఎంతో దూరాన గ్యాప్ అప్ డోజీ కాబట్టి ఎస్, ఏం పెరగలేదు తగ్గలేదు, ఎక్కడ బయలుదేరిందో అక్కడికే వచ్చి ఆగింది. బట్ ఈ ఈ ప్రాసెస్లో ఇది 52,800 చూసేసింది. కింద డౌన్లో మాత్రం పెద్దగా దిగలేదు, 51,775. అంటే ఇది బుల్లిష్, దిస్ ఇస్ స్లైట్లీ బుల్లిష్. అండ్ నిఫ్టీ న్యూట్రల్, అది ఏమవుతుందని చూడాలి. బ్యాంక్ నిఫ్టీ 58 దగ్గర ఉంది, ఆర్ఎస్ఐ కదా, 58 దగ్గర ఉంది. బట్ నిఫ్టీ అక్కడ లేదు కదా, 58 లేదు, 40స్లో ఉంది. చాలా రోజులుగా ఏంటంటే నిఫ్టీయే బ్యాంక్ నిఫ్టీ కంటే కొంచెం వెనకడుగు వేసి ఉంది, వెనకంజ వేసి ఉంది. ఇంతకుముందు ముందడుగు వేసి ఉండేది, ముందుండేది, ఇప్పుడు వెనక్కి వచ్చింది. అది ఇక్కడ 53, 48 ఉంది, ఇక్కడ జస్ట్ 48, అంటే బిలో 50 ఉంది. అంటే బుల్లిషే కానీ నాట్ వెరీ మచ్ బుల్లిష్. 50, ఇక్కడ 50 కనపడుతున్నది, 53 చూపిస్తున్నది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్టోరీ. మరి దిస్ ఈజ్ ద స్టోరీ. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇది బై ఆన్ డిప్స్ మార్కెటా, సెల్ ఆన్ రైజ్ మార్కెటా? చాలా పెద్ద క్వశ్చన్. చాలా పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఇట్ బై ఆన్ డిప్స్ ఆర్ ఈజ్ ఇట్ సెల్ ఆన్ రైజ్? మీకు గ్లోబల్గా తీసుకుంటే అంటే ఎట్లా ఉండొచ్చు బిహేవియర్ అనేది ఊరికే గెస్ చేయడానికి ప్రయత్నిస్తే మనం ఫోర్కాస్ట్ అంటాం, కానీ ఫోర్కాస్ట్ చేయలేము. గ్లోబల్ మార్కెట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. తర్వాత గ్లోబల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? నార్మల్గానే ఉన్నాయి, ప్రత్యేకించి ఏం లేదు. ఎందుకనంటే ఇప్పుడు రోజు కొట్టుకోవటమే కదా వాళ్ళు, నెలల తరబడి సంవత్సరాల తరబడి కొట్టుకుంటున్నారు. ఇవాళ కొత్తగా ఏం లేదు అక్కడ కొట్టుకోవడానికి. పైగా ఏంటంటే యుద్ధం చేసి చేసి అలసిపోయిన ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద ట్రూస్ ప్రకటించింది. అంటే ప్రస్తుతానికి యుద్ధ విరమణ అంటున్నారు. యుద్ధ విరమణ అని చెప్పడం కంటే కూడా ఏవో కారణాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆయుధాలు అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదో కారణాలు అయి ఉండొచ్చు. మొత్తానికి ఎలా ఉంటున్నారంటే ప్రస్తుతం యుద్ధాన్ని సీజ్ ఫైర్ అంటున్నారు. ఇది పాజిటివే కానీ నెగిటివ్ ఏం కాదు. తర్వాత మళ్ళీ ఏమవుతుందో వేరే సంగతి. తర్వాత ఇంటర్నేషనల్గా ఓకే, ట్రంప్ గారు వచ్చేస్తున్నారు. ట్రంప్ గారు వచ్చి ఏం చేస్తారో అది మనం చూడాలి. సో వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ టు సీ. బట్ అవర్ లీడర్స్ ఆర్ వెరీ కాంపిటెంట్ అండ్ కేపబుల్. మన లీడర్స్ చాలా స్మార్ట్, తక్కువేం కాదు కాబట్టి చూద్దాం వాట్ హ్యాపెన్స్. మరి డొమెస్టిక్ ఫ్రంట్లో తీసుకున్నట్లయితే నెక్స్ట్ డిసెంబర్లో కదా బ్యాంకు రేట్లు డిసైడ్ అవుతాయి. ఇఫ్ ఐఎమ్ రైట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, డిసెంబర్లో వడ్డీ రేట్ల గురించి ఆర్బీఐ వారు డిస్కస్ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు ఏంటి, బ్యాంక్ రేట్లు తగ్గిస్తారా, తగ్గించరా? రెండు సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఇవి ఉన్నాయి. ఏంటంటే మీకు ఇన్ఫ్లేషన్ 6% అండ్ అబవ్ ఉంది. ఆర్బీఐ ఈజ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇన్ఫ్లేషన్ 4 ఉండాలి, 4.5 5 ఉండాలి, 4 కాకపోతే 5 ఉండాలి. మరీ ఏంటి 6 అండ్ అబవ్? కష్టం అండి. మేము రేట్లు తగ్గించామంటే ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. అది దట్ వాజ్ ద ఇంప్రెషన్ బై ఆర్బీఐ. మరి వాట్ అబౌట్ జీడిపి? అంటే
జీడిపి గ్రోత్ రేటు సెకండ్ క్వార్టర్ టు జీడిపి గ్రోత్ రేటు అలార్మింగ్లీ లో. ఎట్లా అంటే 5.4 6 చెప్తున్నారు. 5.4 అంటే 6.5 6.7 అలా ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ 7 ఎక్స్పెక్ట్ చేశారు. ఇదేంటిది? జీడిపి గ్రోత్ రేటు సెకండ్ క్వార్టర్లో బిలో 6 అంటే గ్రోత్ ఆగిపోయిందా? మరి గ్రోత్ ఆగిపోతే స్టిమ్యులస్ కావాలి కదా. స్టిమ్యులస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఆర్బీఐ నుంచి రావాలి ఇన్సెంటివ్. ఏంటా ఇన్సెంటివ్ అంటే వడ్డీ రేట్లు తగ్గించడం. వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఇండస్ట్రీ పై మీద ఈ ఇంట్రెస్ట్ భారం తగ్గుతుంది. పూర్తిగా పోదు, కొద్ది తగ్గుతుంది. మరి ఆర్బీఐ ప్రకటిస్తుందా? లేదు, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉందని వెనక్కి వెళ్ళిపోతుందా? ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయవలసి వస్తే ఆర్బీఐ రేటు తగ్గించదు. మరి ఇన్ఫ్లేషన్ పక్కన పెట్టి గ్రోత్ కావాలనుకుంటే ఆర్బీఐ ఎస్ అనౌన్స్ చేయొచ్చు. ఆర్బీఐ మేక్ ఏ బిగినింగ్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అందుకని ఇప్పుడు వీ కెనాట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. సో ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి లోకల్గా. మరి మార్కెట్ సైడ్ తీసుకుంటే డిమాండ్ సప్లై ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ సెల్లర్స్. ఆల్మోస్ట్ ఏదో 1-2 రోజులు మినహాయిస్తే ప్రతిసారి అమ్మటమే వాళ్ళ పని. బట్ హూ ఇస్ ద బయర్? చాలామంది ఉన్నారు అనుకోండి, మన లోకల్ చిన్న ట్రేడర్ ఇన్వెస్టర్స్ వాళ్ళు వీళ్ళు కొంటున్నారు. బట్ నెక్స్ట్ ఏం చేయాలి? వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ గోయింగ్ టు డూ? ఇఫ్ దే కంటిన్యూ టు సెల్, ఎవరైనా స్ట్రాంగ్ ఫోర్స్ కంటిన్యూ టు సెల్ అయితే ఇబ్బందే కదండి. ఇప్పుడు ఆయన అమ్మినట్టు కాదు, ఆయన్ని ఏకలవ్య శిష్యులు చాలామంది ఉంటారు, ఇంకా వాళ్ళు కూడా అమ్మటం మొదలు పెడతారు వీళ్ళ పేరు మీద. అదే జరుగుతున్నది. దట్ ఇస్ వై ఇది ఎఫ్ఐఐస్ ఇంకా అగ్రెసివ్గా అమ్మటం మొదలు పెడితే సెల్లర్స్ సెల్ ఆన్ రైజ్ అయింది. లేదు ఎఫ్ఐఐ స్లో అయితే డొమెస్టిక్ ప్లేయర్స్ ఎలాగో దేర్ సెల్. అట్లాంటప్పుడు బై ఆన్ డిప్స్ అవుతుంది. మరి ఎటు తేల్చకుండా బై ఆన్ డిప్సా సెల్ ఆన్ రైజా చెప్పకుండా మీరు ఇట్లా చెప్తే ఎలాగండి అంటారా? గెస్ చేయాలంతే. ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ ఎ గెస్. మామూలుగా డిసెంబర్ నెల నవంబర్లో తగ్గింది కదా బాగా, అక్టోబర్ కూడా తగ్గాయి అనుకోండి, నవంబర్లో తగ్గింది కదా. దానివల్ల ఏంటంటే కొద్దిగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది, టెంపరీ. రిలీఫ్ వస్తే ఏమవుతుందండి? కొద్దిగా రికవరీ వస్తుంది. సో ఐ ఎక్స్పెక్ట్ డిసెంబర్ టు బి ఏ మంత్ ఆఫ్ రికవరీ, ఏ లిటిల్ బిట్ రికవరీ మార్కెట్. రికవరీ అంటే మళ్ళీ 26,200 వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. 26,200 ఇప్పట్లో ఎప్పుడైనా వచ్చేస్తే ఆశ్చర్యమే. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనుకోండి అండర్సన్. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ మోర్ ఏ బై ఆన్ డిప్స్ దాన్ సెల్ ఆన్ రైజ్. అట్ ది సేమ్ టైం షార్ట్ టర్మ్ కొనుక్కున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక 10 ఏళ్ళు ఉంచాను, 50 ఏళ్ళు ఉంచాను అని ఆలోచించకండి. ఉంచండి, తప్పలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునేటట్టు ఉండాలి. గిరిగిసుకుని కూర్చోవద్దు. మార్కెట్స్ ఆర్ లైక్లీ టు ఇంప్రూవ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. అంతేగాని వెళ్ళిపోయి 26,200 క్రాస్ చేసేసి పైకి వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆర్బీఐ స్పందించడం, ఇంట్రెస్ట్లు తగ్గించడం, ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ సాటర్డే స్పెషల్ అండ్ సండే స్పెషల్. సాటర్డే స్పెషల్ అండ్ ఫ్రైడే స్పెషల్. Looking forward to seeing you.